జయకృష్ణ భక్తి ఛానల్ కి స్వాగతం. దక్షిణాయనంలో అత్యంత ఫలప్రదమైన నెలల్లో శ్రావణం ఒకటి. శివకేశవుల భేదం లేకుండా పూజించే మాసం ఇది. ఈ నెలలో వచ్చే సోమవారాలు పరమశివుడికి అత్యంత ప్రీతికరమైనవి. సాధారణంగా శివయ్యకు సోమవారాలు ప్రత్యేకం. కార్తీక మాసం, శ్రావణ మాసంలో వచ్చే సోమవారాలు మరింత ప్రత్యేకం. ఈ నెలలో సోమవారం రోజు రుద్రాభిషేకం, బిల్వార్చన చేస్తే అత్యంత శుభప్రదం అంటారు పండితులు. ఈ మాసంలో వచ్చే సోమవారాలలో పార్వతీదేవికి కుంకుమ పూజ చేస్తే ఐదోతనం కలకాలం నిలుస్తుందని మహిళలు విశ్వసిస్తారు. అలాగే ఈ ఏడాది శ్రావణ మాసంలో 4 సోమవారాలు వచ్చాయి. ఇది మాత్రమే కాకుండా శ్రావణ మాసం సోమవారం ప్రారంభం కావడం చాలా విశేషమైనది. ఈ మాసంలో శివారాధన వల్ల సాధకుడి సకల కోరికలు నెరవేరుతాయి. సోమవారం శివుడికి అంకితం చేసిన రోజు. శ్రావణ సోమవారాలు ఉపవాసం ఉండటం వల్ల ఎన్నో రెట్ల ఫలితం లభిస్తుంది. వివాహంలో సమస్యలు ఎదుర్కొంటున్న వారు శ్రావణ మాసంలో శివుడిని ప్రత్యేకంగా పూజించాలి. ఇలా చేయడం వల్ల వివాహ సంబంధ సమస్యలు తొలగిపోతాయి. అలాగే శివ పూజ చేయడం వల్ల అన్ని రకాల పాపాలు తొలగిపోయి మోక్షం లభిస్తుంది. బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి స్నానం ఆచరించాలి. అనంతరం శుభప్రదమైన దుస్తులు ధరించి పూజ గది శుభ్రం చేసుకోవాలి. శివుడు, పార్వతీదేవి చిత్రపటాలు ఏర్పాటు చేసుకోవాలి. వీలైతే శివలింగాన్ని ప్రతిష్ఠించుకోవచ్చు. ఇక వినాయకుడికి పూజ చేసిన అనంతరం శివుడికి గంగాజలంతో అభిషేకం చేసి సక్రమంగా పూజ చేయాలి. బిల్వపత్రాలతో పూజ చేయడం విశేషమైన ఫలితాలు కలుగుతాయి. ఇక శివుని ముందు ఈ శ్రావణ మాసంలో ఆవ నూనె దీపాన్ని వెలిగించడం ద్వారా ప్రయోజనకరంగా ఉంటుంది. నెయ్యి దీపం కూడా పెట్టవచ్చు, కానీ ఆవ నూనె దీపం పెట్టడం మరింత విశేషం. ఇక సోమవారం నాడు ఆవ నూనె దీపం వెలిగించడం వల్ల భక్తులు ఆశించిన ఫలితాలు పొందుతారు. పరమేశ్వరుడు సంతోషించి సానుకూల ఫలితాలు అందిస్తాడు. అన్ని రకాల గ్రహ దోషాలు తొలగిపోయి ఇంట్లో సుఖశాంతులు నెలకొంటాయి. పవిత్రమైన శ్రావణ మాసంలో పూజ చేసేటప్పుడు ఈ మంత్రాలు పఠించడం వల్ల శివుని అనుగ్రహం లభిస్తుంది. శివ మంత్రాలను పఠించడం ద్వారా జాతకంలో చంద్రుడు, శుక్రగ్రహాలు బలపడతాయని, శివుడు, పార్వతీదేవి అనుగ్రహం కూడా లభిస్తుందని చెబుతారు. ఇక శివారాధన సమయంలో పఠించాల్సిన మంత్రాలను మనం తెలుసుకుందాం. శివమూల మంత్రం ఓం నమః శివాయ. ఇక మహామృత్యుంజయ మంత్రం ఓం త్రయంయం యజమహే సుగంధిం పుష్టివర్ధనం. రుద్ర గాయత్రి మంత్రం ఓం తత్పురుష విద్మహే మహాదేవాయ ధీమహి తనో రుద్రం ప్రచోదయాత్. ఈ మంత్రాలు జపించడం వలన ఆయువృద్ధి, ఐశ్వర్య వృద్ధి పొందుతాము. అలాగే ఈ శ్రావణ మాసంలో అమ్మవారు వైభవం అంతా ఇంత కాదు, అసలు మాటల్లో చెప్పలేనిది. అమ్మ వైభవం 4 రకాలుగా ఉన్నట్టే అమ్మవారి సౌందర్యం కూడా 4 రకాలు. రూపంలో 4 రకాలు. ఒకటి స్థూల సౌందర్యం, అది మనం చూసే స్వరూపం. ఆ స్వరూపం తలుచుకుంటే చాలు ఆనందం లభిస్తుంది. అందుకే ధ్యానం చేస్తాం. ఎర్రని కాంతులతో, విశాలమైన నేత్రాలతో, మందహాస వదనంతో, 4 చేతులతో, 4 ఆయుధాలు ధరించి ఆసనంపై కూర్చుని గోచరిస్తున్న కామాక్షి స్వరూపం స్థూల సౌందర్యం. దీని వెనుక సూక్ష్మ సౌందర్యం ఉంటుంది. సూక్ష్మ సౌందర్యం తరువాత సూక్ష్మతర సౌందర్యం, ఆ తరువాత సూక్ష్మతమ సౌందర్యం అని మొత్తం 4 రకాలు. ఈ స్థూల సౌందర్య వర్ణనలో అమ్మవారి రూపాన్ని ధ్యానిస్తే మరొక అంతరార్థం కనిపిస్తుంది. శంకర భగవత్పాదులు వారు సౌందర్య లహరిలో అమ్మవారి శిరస్సు మొదలుకుని పాదం వరకు వర్ణించారు. ధ్యానించే ముందు అమ్మవారి స్వరూపం ఎలా వచ్చిందో తెలుసుకోవాలి. బండాసురుడు ఈ ప్రపంచాన్ని క్షోభ పెడుతుంటే దేవతలందరూ వెళ్ళి పరమశివుణ్ణి ఆశ్రయించారట. పరమశివుడు తన ధృదగ్ని నుండి ఒక అగ్నిహోత్రాన్ని రగిల్చి, మీరు మీ శక్తులన్నింటినీ ఇందులో ఆహుతి వేయండి అన్నారు. వెంటనే దేవతలు తమని తాము అందులో వేశారట. అలా వేసేస్తే అప్పుడు అందులో నుంచి పుట్టింది అమ్మవారు. అంటే దేవతలు తమ అహంకారాన్ని ఈశ్వరార్పణం చేశారు. సర్వవ్యాపిని అయిన ఈ శక్తి అందులో నుండి వచ్చిందట. దేవతలందరి శక్తులు ఆ తల్లిలో ఉన్నాయట. అంటే దేవతలందరూ ఇచ్చిన శరీరంతో అమ్మ వచ్చింది అని కాదు. ఆ అమ్మ ఇచ్చిన శక్తితో దేవతలందరూ బ్రతుకుతున్నారు. అది ఎప్పుడైతే తెలుసుకున్నారో అప్పుడు అమ్మ ఏకంగా కనబడింది. విడివిడిగా చూస్తే తెలియదు, ఏకంగా చూస్తే కనబడింది. అది ఎందులో నుంచి అంటే
చిదగ్నికుండ, జ్ఞానాగ్నికుండ. మనలో జ్ఞానాన్ని రగిలితే అందులో మన అహంకారం ఆహుతి అయితే అప్పుడు అమ్మ కనిపిస్తుంది. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం జయకృష్ణ భక్తి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.